విషయం ఏంటంటే కొంతమంది బీజేపీ నాయకులు ఏ మాత్రం కూడా ఇక వాళ్ళకు ఆ రోజు ఎవరు మాట్లాడలేదు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేదు, బీజేపీ వాళ్ళు మాట్లాడలేదు. ఇలా ఖమ్మంలో జరిగిన ఇన్సిడెంట్ మీద మీరేం మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? పోలీసు వాళ్ళు బాజాబ్తా అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసిన తర్వాత బాధితురాలని వెంటనే పరామర్శించడానికి మా మాజీ మంత్రులు ఇద్దరు కూడా అక్కడికి పోయి బాధ్యతాయుతమైన ఒక రాజకీయ పార్టీ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో ఆ విధంగా మా అగ్రనాయకత్వం చేసింది. కానీ ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు జాగ్రత్తగా గమనించండి మీడియా మిత్రులారా, తెలంగాణ ప్రజలారా. ఈరోజు రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? సీతక్క గారు. రాష్ట్రంలో హోంశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. నిజానికి ఆనాడు బాధితురాలతో మాట్లాడాల్సింది ఎవరు? హోంశాఖ మంత్రి గారు, లేకపోతే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి. ఎందుకంటే వీళ్ళంతా పిల్లలు, మైనర్ బాలికలు ఆర్ ఈక్వలెంట్ టు చిల్డ్రన్. సో వాళ్ళు మాట్లాడలేదు. మరి సీతక్క గారు, మరి ఆమె రావాలి కదా నిన్న హాస్పిటల్కు, రాలేదు. రేవంత్ రెడ్డి గారు రావాలి కదా, రాలేదు. ఆయన ఎంతసేపు ఇక మీనాక్షి నటరాజను పాపం ఒక మహిళ నమ్ముకొని, కాంగ్రెస్ వాళ్ళు నమ్ముకొని తెలంగాణకు వచ్చింది. వస్తే పాపం ఆమెకే వెన్నుపోటు పొడిచిన వ్యవహారం. అంటే మహిళలంటే కొంచెం కూడా బర్దాష్ చేయలేని వ్యక్తులు ఇలా అధికారిక పొజిషన్లలో ఉన్నారు. ఇక వీళ్ళు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు, బీజేపీలో మీరే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటారు, కాంగ్రెస్ వాళ్ళేమో మీరే మమ్మల్ని అన్యాయం చేసినారు అంటున్నారు ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని. మీ అందరికీ తెలియకుండానే మూడో వ్యక్తి రాజ్యసభ సభ్యుడవుతాడా? రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ ఇస్తాడా? మీరు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారన్న విషయం తెలియకపోతే. సో ఇవన్నీ వ్యవహారాల తలమునకలైన ఈ వెనుపోటు పొడిచే వ్యవహారాల మహిళలను రాజ్యసభ సభ్యులు కాకుండా కుట్రలు పన్నే వ్యవహారంలో తలమునకలైన మరి ముఖ్యమంత్రి గారు, ఆయన ఈ రాష్ట్రంలో మైనర్ బాలికల గురించి ఆలోచిస్తారా? మరి సీతక్క గారు అంటేనే మీరందరూ కూడా, మనమందరం కూడా రీల్స్ బాగా చేస్తారు అని అంటారు. మరి నేను రిక్వెస్ట్ చేస్తున్న, చేతులు జోడించే సీతక్క గారు, మీరు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, మైనర్ బాలికల అంశం గురించి కూడా ఒక రీల్ చేయండి మేడం, ఒక రీల్ చేయండి. మైనర్ బాలికలు ఏ విధంగా తమను తాము రక్షించుకోవాలి అన్న విషయం మీద ఒక రీల్ చేయండి కదా. అంతే తప్ప ప్రజల గొంతుకగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీని, ప్రజల ధన మాన ప్రాణాలకు ఎదురొడ్డి, వాటి కోసం ఎదురొడ్డి పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ మీద ప్రతిరోజు కూడా కామెంట్లు చేసుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు? ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇక